కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ చేద్దాం అనుకుంటున్నారో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనమైతే డీటెయిల్డ్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. నేను నా సైడ్ నుండి 100% ఇద్దాం అనుకుంటున్నా. బాయ్స్కి సపరేట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓవరాల్గా గర్ల్స్కి బాయ్స్కి కాకుండా బాయ్స్కి సపరేట్గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. వాట్ ఆల్ ఐ నీడ్ ఈస్ మీ సపోర్ట్. సో మీరు ఎక్కువ మంది బాయ్స్ ఉండుండి ఎక్కువ మంది బాయ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మాకు కూడా చేయండి బ్రో అని చెప్పి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను మీకు సపోర్ట్ చేయడానుకుంటాను అన్నట్టు. ఓకేనా? సో మీరు నాకు కింద కామెంట్ చేయండి బీఎస్సీ నర్సింగ్ ఫర్ బాయ్స్ అని చెప్పి. సో నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ వీడియోస్ నుండి గర్ల్స్తో పాటు బాయ్స్కి కూడా, ఎందుకంటే గర్ల్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అండ్ బాయ్స్కి స్పెషల్ గైడెన్స్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి సో మనం బాయ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకుంటే సీట్ వస్తుంది అని చెప్పి అండ్ స్పెషల్గా కొంచెం బాయ్స్ మీద ఫోకస్ చేయడానికి నాకు ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో నేను ఎప్పటికెళ్ళా అనుకుంటున్నా, ప్రీవియస్ ఇయర్ చేసుకున్నాం, ప్రీవియస్ ఇయర్ మంచి సపోర్ట్ ఉండే, బట్ ఈ ఇయర్ ఎట్లాంటి సపోర్ట్ లేదు. మీరు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ వీడియోస్ ఇట్లా వస్తాయి. ఓకేనా? సో నేను ఇప్పుడు అంతా కూడా గర్ల్స్కి బాయ్స్కి ఆల్రెడీ సపరేట్గా చెప్పిన తర్వాత లైక్ ఆల్రెడీ ప్రీవియస్ మనం వీడియోస్ చేసుకున్నాం. ఓకేనా? సో గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి వీడియో చేసుకున్నాం. ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి నర్సింగ్ కాలేజ్ ఏవి అని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ బాయ్స్కి సపరేట్గా వేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా నాకు వస్తుంది అన్నట్టు థాట్. ఓకేనా? సో వాట్ ఆల్ ఐ నీడ్ ఇస్ మీరు సపోర్ట్ చేయరి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. ఎవరు ప్రొవైడ్ చేయాలని గైడెన్స్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను మీకు డెఫినెట్గా. ఓకేనా? సో ఇది అండ్ మనం ప్రీవియస్ తెలుసు కదా, చాలా వీడియోస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ చాలా మందిని గైడ్ చేసినాం అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి అండ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి. ఈ ఇయర్ కూడా ఇట్లనే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది, అప్డేట్స్ ఏం మిస్ అవ్వద్దు. సో మంచిగా మనం అప్డేట్స్ అనేది మాట్లాడుకుంటాం కాబట్టి అప్డేట్ మిస్ అవ్వకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. మెయిన్ థింగ్ ఏంటంటే అప్డేట్స్ అయితే మిస్ కాకూరి. అప్లికేషన్స్ పెట్టుకోవడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది అన్నట్టు మనకి. సో 30 సెప్టెంబర్ 2025 5 PM దాకా టైం అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఇంకా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మీ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసేసుకోరి. సో ఓకేనా? అండ్ ఇది అండ్ దెన్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, చాలా మందికి అయితే తెలుసు. మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తాం అన్నట్టు. సో మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ లోపల టాప్ కాలేజెస్ ఏంది, గవర్నమెంట్ లోపల టాప్ కాలేజెస్ ఏంది, ప్రైవేట్ లోపల టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి అండ్ కాలేజెస్ అడ్రస్ సంబంధించి, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి, సీట్స్ ఒక కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి, ఏహెచ్ఎస్ సంబంధించి కోర్సెస్ అండ్ మీ కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏం చేయాలనేది నేనైతే చెప్తా ఫర్దర్గా. ఓకేనా? సో మనం ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం 2 లైవ్స్ అయితే ప్రీవియస్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇంకొక లైవ్ అయితే ఉంటుంది మనకి 27th సెప్టెంబర్ ఆర్ 26th సెప్టెంబర్ అయితే మనం లైవ్ కండక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే 30 సెప్టెంబర్ దాకా టైం ఉంది ఆన్లైన్ అప్లికేషన్కి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను 27 సెప్టెంబర్ అడగొచ్చు. 28th, 29th, 30 3 days ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా మనం ఏది ఉన్నా కూడా ప్లానింగ్ ప్రీ ప్లాన్డ్ ఉంటుంది. మన అంతా కూడా ప్రీ ప్లాన్డే ఉంటుంది. ప్రతిది కూడా నేను ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ గురించి సో ఏమైనా డౌట్స్ ఉంటే ముందే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అన్నట్టు. ఓకేనా? సో ఇది అండ్ ఏ డౌట్స్ ఉన్నా నన్ను లైవ్ లోపల మీరు అటెండ్ అయ్యి అడగొచ్చు. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది అని చెప్పి నేను వీడియోస్ అయితే వేస్తా. అండ్ ఇంకోటి బాయ్స్కి డైరెక్ట్ అక్కడ లైవ్ లోపలనే మనం ఆన్సర్ అయితే ఇస్తాం అన్నట్టు. బాయ్స్కి మంచి సపోర్ట్ కూడా ఇస్తాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఫర్ బాయ్స్ అసలు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అని చెప్పి ఇది ఆల్రెడీ ఏదైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది మనం యాప్ లోపల పెట్టినాం, అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల. సో మీరు ఒకసారి ప్లే స్టోర్ నుండి మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా? 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. మన ఈ 154 రూపీస్కి 6 months గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? 6 నెలలు అంటే మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మనం
గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. అండ్ ఇది అండ్ కాలేజెస్ విషయానికి వస్తే అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లోపల మనకి 11 సీట్లు ఉన్నాయి. ఓకేనా, 11 సీట్స్ అయితే ఉంటాయి అపోలో నర్సింగ్ కాలేజ్ జూబ్లీ హిల్స్ లోపల. అండ్ దెన్ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల మనకి 12 సీట్లు అయితే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఉంటుంది అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, 12 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు మనకి. ఓకేనా, అండ్ దెన్ బాలాజీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, సో ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఏవి ఉండయి. ఓకేనా, ఎవరైతే నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ ఏమి ఉండయి, అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ లోపల ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకేనా, అండ్ మనకి అపోలో లోపల 11 ఉన్నాయి, అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ లోపల 12 సీట్లు ఉన్నాయి. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ నర్సంపేట్, లక్నపల్లి, వరంగల్ డిస్టిక్. ఓకేనా, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లోపల 10 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, 10. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బొమ్మకల్. ఓకేనా, చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం, కరీంనగర్ లోపల ఉంటాయి చెల్మడ ఆనందరావు. అండ్ ఈ చెల్మడ ఆనందరావు లోపల మనకి 8 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, 8 సీట్స్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ బాయ్స్కి సంబంధించి. అండ్ దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంకిరెడ్డిపల్లి కీసర మండల్ రంగారెడ్డి డిస్టిక్ లోపల ఉంటుంది అన్నట్టు మనకి. న్యూ రంగారెడ్డి డిస్టిక్ 15 సీట్స్ అయితే ఉన్నాయి దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. దేవ్స్ లోపల 15 సీట్లు ఉన్నాయి, చెల్మడ లోపల 8 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ ఈశ్వరాబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెస్ట్ మారడ్పల్లి సికింద్రాబాద్ లోపల ఈశ్వరాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది మనకు. 7 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు ఈశ్వరాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ లోపల ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. అండ్ ఈ ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల మనకి అరౌండ్ 18 వేకెన్సీ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. 18 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, 18. ఓకేనా, ఈ 18 సీట్లు అయితే ఉంటాయి అన్నట్టు వరంగల్ ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకేనా, అండ్ దెన్ గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు. సో షేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్టిక్ లోపల ఉంటాను. షేర్లింగంపల్లి లోపల గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు 5 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, 5 సీట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ దెన్ హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అల్కాపూర్ హైదరాబాద్. హోలీ మ్యారీ కాలేజ్ లోపల మనకు 11 సీట్స్ అయితే ఉన్నాయి. హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల మనకు 11 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, 11 సీట్లు. అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్ లోపల మనకి 6 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, 6 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి జయా కాలేజ్ లోపల. హోలీ మ్యారీ లోపల 11 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. గ్లోబల్ కస్తూరిబా లోపల 5 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్. ఓకేనా, సో జయాలు 2 ఉన్నాయి. సో జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్లో ఒకదాల 6 ఉన్నాయి, ఇంకొకదాల 6 ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, సో దెన్ కామందేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుకట్పల్లి హైదరాబాద్ లోపల కామందేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది మనకి. 9 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 9. ఓకేనా, కామందేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుకట్పల్లి లోపల. అండ్ దాని తర్వాత కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కట్పల్లి నల్గొండ లోపల 15 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు ఫర్ బాయ్స్, ఓన్లీ ఫర్ బాయ్స్. 15 సీట్లు అయితే ఉన్నాయి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కట్పల్లి హైదరాబాద్ లోపల. సో నల్గొండ లోపల, నార్కట్పల్లి నల్గొండ లోపల. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సైన్సెస్ పైడిపల్లి హన్మకొండ మండల్ వరంగల్ డిస్టిక్. మేధా ఇన్స్టిట్యూట్ లోపల మనకి అరౌండ్ 18 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. మేధా లోపల 18 సీట్స్ అయితే ఉన్నాయి. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ డయాగ్నోస్టిక్ పైడిపల్లి. అండ్ దెన్ మనకి 14 కాలేజెస్ అయిపోయినాయి, ఇంకొక 14 కాలేజెస్ అయితే ఉంటాయి అన్నట్టు మనకి. ఓకేనా, సో దెన్ మనకి టోటల్ కాలేజెస్ వచ్చేసి 28 కాలేజెస్, 28 కాలేజ్ ఉన్నాయి మొత్తం నర్సింగ్ సంబంధించి. ఫస్ట్ 14 అయిపోయినాయి, సెకండ్ తర్వాత 14 అయితే ఉన్నాయి. మెడ్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గన్పూర్. ఓకేనా, మెడ్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గన్పూర్ మనకి 30 కాలేజెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. మెడ్సిటీ లైక్ 30 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. మెడ్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గన్పూర్, మేడ్చల్ రంగారెడ్డి డిస్టిక్ లోపల. అండ్ మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ బిఎస్సీ నర్సింగ్
మౌలాలి ఈసీఎల్ హైదరాబాద్. ఈ మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మౌలాలి ఈసీఎల్ హైదరాబాద్ లోపల మనకి 15 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, 15. ఓకేనా, మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 15 సీట్లు ఉన్నాయి. ఓకేనా. అండ్ దెన్ మనం ఇంకా చూసుకుంటే 17th కాలేజ్ నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎన్ఎల్ఈఎస్ బిహాండ్ పెట్రోల్ బంక్ పద్మావతి కాలనీ మహబూబ్ నగర్. నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల మనకి 15 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు, 15 సీట్స్ అయితే ఉన్నాయి నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నియర్ డిఎంఆర్ఎల్ రోడ్, ఒక డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్ కంచన్ బాగ్ హైదరాబాద్ లోపల ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ ఓవైసీ కాలేజ్ లోపల మనకు 6 సీట్స్ ఉన్నాయి, 6 సీట్లు ఉన్నాయి. ఓకేనా, ఓవైసీ లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయంటే 6 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ ప్రిన్సెస్ డుర్రు షేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ చిల్డ్రన్స్ జనరల్ హాస్పిటల్, ఇందులోపల మనకి 6 ఉన్నాయి. ప్రిన్సెస్ డుర్రు షేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటాం, అందులోపల 6 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ ప్రతిమా రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, ప్రతిమా రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ లోపల మనకు 15 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా, సో 15 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, 15 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ లోపల ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. అండ్ ఈ ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 6 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, 6 సీట్లు అయితే ఉన్నాయి ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. దెన్ షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఈ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం, షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటాం, హైదరాబాద్ హిమాయత్ నగర్ పటాన్చర్ లోపల ఉంటుంది. 18 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు షాదాన్ లోపల, 18 సీట్స్. ఓకేనా, సో 18 సీట్లు ఉన్నాయి షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల. సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జీడి మెట్ల లోపల ఉంటుంది. ఈ సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 15 సీట్లు ఉన్నాయి. ఓకేనా, 15 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్. మనకి మొత్తం 300 సీట్లు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత అంటే 300 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ 300 సీట్స్ మాత్రమే మేల్కి. సో ఈ 300 సీట్స్ లోపలనే కాంపిటీషన్ బాగుంటుంది, మనం ప్రాపర్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో సీతారామయ్య కాలేజ్ లోపల మనకి 15 సీట్స్ ఉన్నాయి. అండ్ శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ లోపల ఉన్నాయి, 2 సీట్లు మాత్రమే ఉన్నాయి శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. ఓకేనా, దాని తర్వాత శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సో ఎస్విఎస్ అంటాం, శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎస్విఎస్ కాలేజ్ ఏనుగొండ మహబూబ్ నగర్ లోపల ఈ కాలేజ్ ఉంటుంది అన్నట్టు. మనకు ఆల్మోస్ట్ ఒక 8 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, 8 సీట్లు ఉన్నాయి. ఓకేనా, అండ్ దెన్ ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నియర్ రైల్వే స్టేషన్ మంచిర్యాల డిస్టిక్, సో ఆదిలాబాద్, సో మంచిర్యాల ఆదిలాబాద్ లోపల ఉంటుంది అన్నట్టు, ఆదిలాబాద్ డిస్టిక్. ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎఫ్సిఏ బిల్డింగ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 6. ఓకేనా, 6 సీట్స్ ఉన్నాయి, 6. అండ్ దెన్ 27th కాలేజ్ ఎస్టీ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్లాపూర్ హసన్పర్తి వరంగల్ ఎల్లాపూర్ లోపల ఎస్టీ జాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. 2 సీట్లు ఉన్నాయి ఎస్టీ జాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హసన్పర్తి లోపల. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ మనకి విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సో విజయ హెల్త్ కేర్ అకాడమీ. ఓకేనా, విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ ఆర్ విజయ హెల్త్ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఇది మనకి కీసర మండల్ లోపల ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో కీసర మండల్ రంగారెడ్డి డిస్టిక్. మనకి 5 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, 5 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా 300 సీట్లు అయితే ఉంటాయి అన్నట్టు మనకి. సో ఈ 300 సీట్లు మాత్రమే మనవి. ఓకేనా, ఓన్లీ ఫర్ అవి బాయ్స్కి మాత్రమే, మీరు ఈ కాలేజెస్లో మాత్రమే. ఓకేనా, సో ఏమైనా కాలేజెస్ ఇంక్రీజ్ అయితే చెప్పలేము, కానీ అకార్డింగ్ టు 2024, ఓకేనా 2024 ప్రకారం మనం చూసుకుంటే మనకు ఇవి కాలేజెస్ మొత్తం 28 కాలేజీలు ఉన్నాయి. 28 కాలేజ్ 300 సీట్లు ఉన్నాయి. ఇంకా ఏమైనా సీట్లు ఇంక్రీజ్ అయినా, ఇంకేమైనా కాలేజెస్ ఇంక్రీజ్ అయినా నేను చెప్తా, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చూసిన, అంతకు ముందు ఇయర్ చూసిన, కాబట్టి సీట్లు ఏమైనా పెరుగుతూ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తా. బ్రో ఇవి వెరీనాయి, మనం వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు కన్సిడర్ చేయరి అని చెప్తా. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు టాప్ ప్రియారిటీ కింద ఏ కాలేజ్ ఇవ్వాలన్నది కూడా నేను చెప్తా. ఓకేనా, సో ఇది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి ఫర్దర్గా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి డూ సపోర్ట్ అస్, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ బాయ్స్కి సంబంధించి లైక్ ఫర్దర్గా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం బీఎస్సీ నర్సింగ్ ఫర్ బాయ్స్ అని చెప్పి కామెంట్ చేయి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.